రెడీయా? నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ టీన్ సోనియా. ఆసియాలో రెండు అగ్రరాజ్యాల మధ్య వైరం ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. జపాన్ను దెబ్బతీసే లక్ష్యంతో చైనా కీలక వస్తువుల ఎగుమతిపై నిషేధం విధించింది. తైవాన్ విషయంలో జపాన్ వ్యాఖ్యలే దీనికి కారణమా? ఇప్పుడు మన స్పెషల్ స్టోరీలో ఈ కోల్డ్ వార్ గురించి చూద్దాం. డ్రాగన్ గర్జించింది. జపాన్ కు చుక్కలు చూపించేలా చైనా తన ఎగుమతి అస్త్రాన్ని ప్రయోగించింది. పౌర సైనిక అవసరాలకు ఉపయోగపడే డ్యూయల్ యూజ్ వస్తువుల ఎగుమతిని జపాన్ కు నిలిపివేస్తున్నట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని, జపాన్ సైనిక శక్తిని పెంచే ఏ వస్తువునైనా సరఫరా చేయడం నేరమని స్పష్టం చేసింది. బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, టెలికమ్యూనికేషన్స్ వంటి సున్నితమైన రంగాల్లోని ఉత్పత్తులన్నీ ఈ నిషేధిత జాబితాలో ఉన్నాయి. అసలు చైనాకు ఇంత కోపం ఎందుకు వచ్చిందంటే, తైవాన్ విషయంలో జపాన్ ప్రధాని సెటిచి చేసిన వ్యాఖ్యలే దీనిపై కారణం. తైవాన్ పై చైనా దాడి చేస్తే జపాన్ సైన్యం జోక్యం చేసుకుంటుందని ఆయన నవంబర్ 2025లో చేసిన వ్యాఖ్యలు చైనాకు అగ్ని మీద ఆజ్యం పోసినట్లు అయ్యాయి. తైవాన్ తమ అంతర్భాగమని వాదించే చైనా జపాన్ వ్యాఖ్యలను తమ సార్వభౌమాధికారానికి సవాలుగా భావించింది. దీనికి ప్రతిగా జపాన్ కూడా తన రక్షణ బడ్జెట్ ను రికార్డు స్థాయిలో పెంచింది. చైనా నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు ఏకంగా $58 బిలియన్ క్షిపణులు, డ్రోన్లు, నౌకాదళం కోసం కేటాయించింది. అయితే ఇక్కడ జపాన్ కు ఒక పెద్ద చిక్కు ఉంది. జపాన్ మార్కెట్ లో ఉన్న డ్రోన్లలో దాదాపు 90% చైనా తయారీవే కావడం విశేషం. ఇప్పుడు చైనా నిషేధం విధిస్తే జపాన్ సైనిక, పౌర అవసరాలకు పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంది. చైనా వ్యూహాత్మకంగా జపాన్ ను ఒంటరి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఒకవైపు జపాన్ పై నిషేధాలు విధిస్తూనే మరోవైపు దక్షిణ కొరియా అధ్యక్షుడికి రెడ్ కార్పెట్ పరిచి ఘనస్వాగతం పలికింది. దక్షిణ కొరియాతో బంధాన్ని బలపరుచుకుంటూ జపాన్ ను ప్రాంతీయ రాజకీయాల్లో ఇబ్బంది పెట్టాలని చైనా చూస్తోంది. అటు తైవాన్ సరిహద్దులో చైనా యుద్ధ విమానాల అలజడి పెరగడం, గత వారం పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు చేపట్టడం చూస్తుంటే పరిస్థితి ఏ క్షణమైనా చేజారిపోయేలా కనిపిస్తోంది. వ్యాపారవేత్తల వార్షిక పర్యటనలు రద్దు కావడం, సైనిక హెచ్చరికలు పెరగడం, ఇవన్నీ చైనా, జపాన్ మధ్య యుద్ధ మేఘాలను సూచిస్తున్నాయి. మరి జపాన్ ఈ ఎగుమతి నిషేధాన్ని ఎలా ఎదుర్కొంటోంది? తైవాన్ గడ్డపై ఈ రెండు దేశాలు ఢీకొంటాయా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.